నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ పాలనకు సంవత్సరం. విజయోత్సవాలలో భాగంగా కనువిందు చేసిన ఎయిర్ షో తిలకించి సంబరపడ్డ సీఎం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు సర్వే మొబైల్ యాప్ ఆవిష్కరణ. కళ నెరవేరుతుందని బడుగుల ఆశ. దమ్మన్నపేటలో ఘనంగా మల్లయ్య దేవుని వార్షికోత్సవం. అంగరంగ వైభవంగా వేడుకలు, మొక్కులు చెల్లించుకున్న భక్తులు. అగ్నిగుండాల మీదుగా నడిచి మొక్కులు చెల్లించుకున్న గోవింద్పేట్ వాసులు. ఘనంగా రథోత్సవం. అగ్గి మల్లన్న జాతరతో సందడిగా మారిన గ్రామం. పోలీస్ నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. అర్ధరాత్రి నడిపించే వ్యాపార దుకాణాలపై పోలీసుల కొరడా. నిజామాబాద్ నగరంలో వ్యాపార సముదాయాలను రాత్రి 11 గంటలకే కట్టివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి పూట వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులపై పోలీసులు కొరడా జరిపించారు. 11 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. మఫ్టీలో తిరిగి కేసులు నమోదు చేయించడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలో అన్ని వ్యాపార సంస్థలు రాత్రి 11 గంటల్లోపు మూసివేయాలని నిబంధనలు అమలులో ఉన్నాయి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారాలు నిర్వహిస్తే సిటీ పోలీస్ యాక్ట్ కింద చర్యలు చేపడుతున్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, బోధన్ రోడ్, నెహ్రూ పార్క్, కిల్లారోడ్డు ప్రాంతాల్లో నడుస్తున్న పలు హోటల్లో టీ కొట్లు, పాన్ షాప్ల నిర్వాహకులు అర్ధరాత్రి దాటిన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో యువకులు అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతుండటంతో గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ఏసీపీ రాజవెంకటరెడ్డి అర్ధరాత్రి పూట సాగుతున్న వ్యాపారాలను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. నగరంలో అర్ధరాత్రి తర్వాత కూడా పలు చోట్ల మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా బార్లలో అమ్మకాలు జరుపుతున్నారు. అలాగే నగరంలో పలు చోట్ల బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం నిల్వలో ఉంచి విక్రయిస్తున్నారు. వీటిపై కూడా నిఘా పెట్టి కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ప్రజల నుండి పోలీసులకు విజ్ఞాపనలు అందాయి. దీంతో స్పందించిన నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి నిర్ణీత సమయంలో షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. అర్ధరాత్రి పూట వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నిర్ణీత సమయానికి మించి షాపులు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. 1-2-6 టౌన్ పరిధిలో అర్ధరాత్రి తర్వాత తెరిచిన పలు షాపులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆకాశంలో ప్రదర్శించిన విమానాల ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. సీఎం రేవంత్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని తిలకించారు. 2023 సంవత్సరం చివరాంతంలో జరిగిన ఎన్నికలలో విజయం సాధించి డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ పగ్గాలు చేపట్టారు. సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారం రోజులుగా ఊరూరా విజయోత్సవ సంబరాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా గగన తాళంలో విమానాల ప్రదర్శన ఆకట్టుకుంది. సీఎం రేవంత్, మంత్రులు, అధికార యంత్రాంగం ఈ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయారు. दर्शकों चलिए स्वागत करते हैं तेलंगाना के मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी का. Please join me in welcoming Honorable Chief Minister of Telangana श्री ए रेवंत रेड्डी. अभी आ चुके हैं नंबर 7 के विंग्स पर. They have made the shape of the English letter Y. And this Y is dedicated to the youth of the country. Here's presenting the Suryakiran team's Yuva formation.
दर्शकों, अगर आप ध्यान से देखें तो इन विमानों का लाल रंग और इन पर बनी सफेद रेखाएं बिल्कुल सूर्य की किरणों की तरह नजर आती हैं। कृपया टीम पर ही अपनी नजरें बनाए ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, షబ్బీర్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులతో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు. నిజామాబాద్ సమగ్రత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. 22,500 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ తొలి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. నిరుపేద మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, ట్రాన్స్జెండర్లకు, గిరిజన, దళిత కుటుంబాల వారికి ఇళ్ల మంజూరీలో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సర్వే యాప్ ద్వారా ఎంపిక చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ డివిజన్లు, వార్డులలో అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తారని తెలిపారు. కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకునేలా ఒక్కో ఇంటికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున నిధులను లబ్ధిదారుల ఖాతాలలో 4 విడతలుగా జమ చేస్తుందని అన్నారు. పేద కుటుంబాల వారికి సైతం సామాజిక గౌరవం కల్పిస్తూ వారి సొంతింటి కలను సాకారించాలనే ఉదాత్తమమైన ఆశయంతో ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమర్థవంతంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రాంతంలోని బస్తీలలో ఉండే పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నది ఒక కళ. ఈ కళని ఈనాడు కాదు, ఆనాడే శ్రీమతి ఇందిరమ్మ గుర్తించింది. అందుకే ఇందిరమ్మ రోటీ కపడా మకాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు, గూడు, గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం, గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికి గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు, దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు, ప్రతి మంది గుర్తింపులో బందీ అయిన భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా 5 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు పెరిగిన ధరలు పేదవాడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా ఇచ్చి దమ్మన్నపేట్ గ్రామంలో మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని దమ్మన్నపేట్ గ్రామంలో మల్లయ్య దేవుని వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యాదవులు 11 సంవత్సరాల క్రితం కేసారం రోడ్డుకు సమీపంలో మల్లయ్య దేవుణ్ణి నిలుపుకొని ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఉదయం బ్రహ్మ ముహూర్తం నుండి పచ్చటి ఆకులతో పందిరి వేసి గుడిని అందంగా అలంకరణ చేశారు. మల్లయ్య దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుండి యాదవ కులస్తులు పాటలు పాడుతూ బోనాలు ఎత్తుకొని డమరుకం మోగిస్తూ ఆలయం వద్దకు చేరుకొని నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యాదవులు మాట్లాడుతూ తరతరాలుగా మల్లయ్య దేవుని పండుగను జరుపుకుంటూ వస్తున్నామని, ఈ మల్లయ్య ఆలయం కొరకు ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించి నూతన ఆలయానికి సహకరించాలని యాదవులు వేడుకున్నారు. ఈ వార్షికోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ కులస్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చీడ దేవుడు మల్లయ్య ఉన్నది నడుమ మేము కొద్దిగా డౌన్ చేసిండ్రు. ఇప్పుడు మేము అందరు తెలిసిన పిల్లలు అయినరు, అంత మంచిగా చేసుకోవాలని అందరు పెద్దల సహకారంతో మంచిగా కావాలని అందరూ దాతలు మా ఒక్కళ్ళదే అన్నది కాదు, అందరికీ దేవుడు దయ వలన మంచిగా కానీ మంచిగా చేయండి. కాపులు అందరూ చిన్నలు పెద్దలు ఎవరికి దయకత్తాలు అందరు మంచిగా మంచికొక చేతి ఎత్తేనే భగవంతుడు
గుడి పెద్దగా అవుతుంది. యాడికింత ఒక సంవత్సరము టేపు పెంచుకుంటూ పోతున్నాం. కొద్దిగా మంచిగా చేస్తున్నారు. మా పిల్లలు కూడా మంచిగా చేయాలని కోరుకుంటున్నారు. నా గుడి 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఇక్కడ నిలుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమము సట్టిలో జరపబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం 15 రోజుల నుంచి ఇక్కడ సేవకి ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. మరి అందులో ఈ 15 రోజుల్లో సంబంధించి 3 రోజుల నుంచి ఇక్కడ పందిరి వేయటము, డెకరేషన్ చేయడము, ఇక్కడ అన్ని డెవలప్మెంటు అన్నసత్రం కోసంకు చూసుకోవడం జరిగింది. అందులో ఈరోజు దేవుని కళ్యాణము, హారతి, కుంకుమార్చన, బోనాలు, అన్నసత్రము చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంకు పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సహకారము ఊరి పెద్దలు, ఊరి ప్రజలు అందరూ చేయడం జరిగింది. మరియు దీనికి సహకారంగా ఇంకా పెద్ద ఎత్తున కావాలి అంటే మరి పెద్దలందరూ దయదలిచి మాకు కొంచెం ఆర్థిక సహాయం కానీ ఇంకా డెవలప్మెంట్కు సహాయం కానీ చేయగలరని మా యొక్క మనవి. సహాయానికి నిధులు కానీ ఇంకా ఏదైనా కానీ సహాయం చేయనీకి ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, మంత్రులు, సర్పంచులు, జడ్పీటీసీలు ప్రతి ఒక్కరూ దీనికి సహాయం చేయగలరని మా దమనపేట గ్రామము, దర్పల్లి మండల్, నిజామాబాద్ డిస్టిక్. మేము ప్రతి సంవత్సరం మల్లన్న పండుగలు చాలా సంతోషంగా చేసుకుంటాము. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేసుకున్నాము. అందరం బోనాలు తీసుకున్నాము. మా గుడి ఇంకా డెవలప్ కావాలి. మీకు తోచిన సహాయం చేయండి. ఈరోజు కూడా మాకు విలేజ్ బాగా హెల్ప్ చేసింది. అందరి సహకారంతో మేము అన్నసత్రము గుడిని డెవలప్ చేసుకున్నాము. మీరు కూడా ఇంకా మాకు పెద్ద గుడి కావాలని ఉన్నది. ప్లీజ్ అందరూ మాకు సహాయం చేయండి. ఊరంతా కలిసి గ్రామం నుండి గ్రామ పొలిమేరలో ఉన్న అగ్గి మల్లన్న ఆలయానికి కదిలారు. మండపం వద్ద అగ్ని గుండం మీదుగా బయలుదేరారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆర్మూర్ మండల్ గోవింద్పేట్ గ్రామంలో అగ్గి మల్లన్న జాతర ఘనంగా జరిగింది. ఈ జాతర 3 రోజులు జరగనుంది. ఆదివారం రథోత్సవం గోవింద్పేట్ ఊరు నుండి బండితో కూడినటువంటి రథాన్ని రథంలో దేవుళ్లను ఉంచి పువ్వులతో అలంకరించి ఊరు నుండి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అగ్గిమల్లన్న జాతరను అంగరంగ వైభవంగా రథాన్ని ఊరి బయట ఉన్నటువంటి అగ్గిమల్లన్న గుడి వద్ద వరకు గ్రామస్తులు బయలుదేరారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కొత్త వస్త్రాలను ధరించి డప్పులతో ఊరేగింపు నిర్వహించారు. అందరూ బాగుండాలి, పంటలు మంచిగా పండాలని, ఊరి ప్రజలు ఆరోగ్యాలతో సంతోషంతో బాగుండాలని అగ్గిమల్లన్న గుడి దగ్గరికి వెళ్లి గుడిలో దీపాలను పెట్టి అక్కడ గ్రామస్తులు గుడి ఆవరణలో వంటలు వండుకొని మల్లన్నకు మొక్కులు, ఓడిబియ్యాలు సమర్పించుకుని ఉపవాసాలు వదిలారు. అగ్గిమల్లన్న జాతరలో అనుకున్న కోరికలు తీరాలని మొక్కులు తీర్చుకుంటారు. అగ్గిమల్లన్న జాతరలో ముఖ్యమైనది అగ్నిగుండంలో గ్రామ ప్రజలు ఆడ, మగవారు వారి యొక్క కోరికలు తీరాలని స్నానం చేసి పచ్చి బట్టల మీద చెప్పులు లేకుండా అగ్నిగుండంలో నుండి నడుచుకుంటూ వెళ్తూ తమ కోరికలు తీరాలని వేడుకుంటారు. ఈ జాతరలో తినుబండారాల దుకాణాలు, పిల్లల ఆట వస్తువుల దుకాణాలు వెలిశాయి. పిల్లలకు కావలసిన ఆట వస్తువులు కొనుగోలు జరిపారు. అగ్గిమల్లన్న జాతరలో గ్రామ కమిటీ వారు జాతరకు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోవింద్పేట్ వీడీసీ చైర్మన్ రొక్కం సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ గంగాధర్, బట్టు మైపాల్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, మల్లన్న స్వాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గోవింద్పేట గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అగ్గి మల్లన్న జాతర ఉత్సవాలను గ్రామాభివృద్ధి కమిటీ వారు ప్రత్యేకంగా శ్రద్ధ చూసి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా మా గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భక్తులు ఈ మల్లన్న స్వామికి వచ్చి పాడి పంటలు, పసుపు పంట, మన పంటలు పండించే పంట, పాడి అంటే పశువులు అన్నీ బాగుండాలని, పంటలు బాగా పండాలని ఈ దేవుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని గ్రామాన్ని మంచిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు మొక్కులు తీర్చుకొని మల్లన్న స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ గ్రామ ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. దీన్ని ముఖ్యంగా గ్రామాభివృద్ధి కమిటీ వారు ప్రత్యేక చొరవ తీసుకొని పార్కింగ్ కానీ ప్రజలకు సౌకర్యాలు మంచిగా కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోవింద్పేట్ గ్రామంలో అగ్గిమల్లన్న జాతర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగను ఎందుకొరకు అంటే పాడి పంట మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ వచ్చి మొక్కుకొని
భక్తి శ్రద్ధలతో పూజించి ఊర్లో నుంచి సిడేను ఊర్లో నుంచి మల్లన్న గుడి దగ్గరికి తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రము మళ్ళీ ఊర్లో ఉన్న గుడిలోకి తీసుకెళ్ళి ఘనంగా పూజలు నిర్వహిస్తాం. ప్రత్యేకమైతే అగ్గిగుండం దున్నడము ప్రత్యేకత. ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ అగ్గిగుండం దున్నడం ద్వారా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. మా నమ్మకం కూడా అదే. ప్రభుత్వం ఆశా వర్కర్ల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య ధోరణి సరికాదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ అన్నారు. ఫిక్స్డ్ వేతనం 18,000 అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై డిసెంబర్ 10న చలో హైదరాబాద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల విస్తృత సమావేశం జరిగింది. సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ మాట్లాడుతూ ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 అమలుకై కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీకై చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న లెప్రసీ, పల్స్ పోలియో, టీబీ, కంటి వెలుగు డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. పారితోషికం పేరుతో ఆశలను వెట్టి చాకిరికి గురి చేస్తున్నారన్నారు. ఆశలకు కనీస వేతనం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టబద్దమైన సౌకర్యాలు కల్పించాలని, అధికారుల వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుకన్య, రేణుక, బాలమణి, రమ, సంగీత, రేవతి, సాహిర, రాధ, రేణుక పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలపైన ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఈ సమస్యలపైన చలో అసెంబ్లీ ఏదైతే డిసెంబర్ 10వ తారీఖు నాడు ఆశాలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నదే సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఇవాళ అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదైతే సేవలకు ప్రతిఫలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని చెప్పారు. 12 నెలలు అయిపోతుంది. కానీ ఆశా వర్కర్ల సమస్యల పైన ఎక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు, మాట్లాడట్లేదు. వాళ్ళు ఏదైతే ఫిక్స్డ్ వేతనం గురించి ఎక్కడ కూడా చర్చ పెట్టట్లేదు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడిస్తామన్నదే సిఐటిగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఆశాలందరూ పెద్ద జిల్లా కేంద్రంలోని బాపూజీ వచనాలయ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పాలకవర్గం కాల పరిమితి ముగియడంతో ఎన్నికలను నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని బాపూజీ వచనాలయం ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ మొదలైంది. సభ్యులు గ్రంథాలయానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా గడ్డం భక్తవత్సలం ప్యానెల్, బాసి రాజేశ్వర్ ప్యానెళ్లు పోటీలో ఉన్నాయి. అధ్యక్షుడు, 2 ఉపాధ్యక్షులు, కార్యదర్శి, 2 జాయింట్ సెక్రటరీలు, కోశాధికారి, 12 మంది ఈసీ మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 488 ఓట్లున్నాయి. ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఎన్నికల అధికారులుగా న్యాయవాదులు శ్రీహరి ఆచార్య, ఆరెట్టి నారాయణ, జైపాల్ వ్యవహరించారు. గత పాలకవర్గం ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని చాటుతూ తిరిగి అవకాశం కల్పించాలని భక్తవత్సలం ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాపూజీ వచనాలయంలో నూతన కార్యవర్గం ఎన్నికలకు ఎన్నికల అధికారిగా నేను ఇక్కడ నా యొక్క డ్యూటీని నిర్వహిస్తున్నాను. ఈ యొక్క 2024 బాపూజీ వచనాలయ ఎన్నికల్లో అధ్యక్షునికి, కార్యదర్శికి, వైస్ ప్రెసిడెంట్ మరియు జాయింట్ సెక్రటరీ, కార్యవర్గ సభ్యులకు ఇక్కడ పోటీ జరుగుతుంది. మరి దీంట్లో 488 మంది ఎలక్షన్లో 488 మంది మనకు ఓటు వేయడానికి ఈరోజు ఉన్నారు మెంబర్స్. మరి ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఈ యొక్క ఎన్నికల కార్యాచరణ ఉంది. కాబట్టి ఎలక్షన్లు మరి సజావుగా శాంతియుతంగా నిర్వర్తించడానికి మరి ఎన్నికల అధికారి గారు, మా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎంఎస్ ఆచార్య గారు, అదేవిధంగా అడిషనల్ ఎన్నికల అధికారి ఆరెట్టి నారాయణ గారు, మరి పోలింగ్ ఆఫీసర్స్గా నిజామాబాద్ జిల్లా కోర్టు నుండి 10 మంది న్యాయవాదులను ఇక్కడ పోలింగ్ ఆఫీసర్గా తీసుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. 1 గంట విరామం తర్వాత ఈరోజే మరి ఎన్నికల ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వచనాలయ నూతన కార్యవర్గం
ఎన్నికల నిర్వహణ కోసం మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. నా పేరు ఎంఎస్ శ్రీహరి ఆచార్య, ఎన్నికల అధికారి, మరియు డాక్టర్ పూలి జైపాల్ అదనపు ఎన్నికల అధికారి, మరొకరు ఆర్ఎంపి నారాయణ అదనపు ఎన్నికల అధికారి. మేము ముగ్గురం కూడాను 15/11/24 నాడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు తీసుకోవడం, అలాగే వాలిడ్ నామినేషన్స్ లేకపోతే తిరస్కరించడం, ఆ తర్వాత ఫైనల్ లిస్టును ప్రకటించడం జరిగింది. ఎవరైతే కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళతో మేము 2 సార్లు మీటింగ్ కూడా జరపడం జరిగింది. మొత్తం 488 మంది సభ్యులు ఉన్నారు. 19 పోస్టులకు ఎన్నుకోవలసినటువంటి బాధ్యత సభ్యుల మీద ఉన్నది. అధ్యక్ష పదవికి 2 పోటీ పడుతూ ఉన్నారు. అందులో ఒకరికి ఓటు వేయవలసి ఉంటుంది. అలాగే ఉపాధ్యక్ష పదవికి 2 ఎన్నుకోవలసి ఉంటుంది. 5 పోటీ పడుతూ ఉన్నారు. కార్యదర్శి పదవికి 2 పోటీ పడుతూ ఉన్నారు. 1 ఎన్నుకోవలసి ఉంటుంది. అలాగే జాయింట్ కార్యదర్శికి 3 పోటీ పడుతూ ఉన్నారు. 2 ఎన్నుకోవలసి ఉంటుంది. ఆర్థిక కార్యదర్శికి, కోశాధికారికి 1 ఎన్నుకోవలసి ఉంటుంది. ప్రస్తుత యాంత్రీకరణ జీవనంలో మనిషి కాలంతో పోటీ పడుతూ జీవనం సాగిస్తున్నారు. బంధాలు బాంధవ్యాలు లేకుండా పైసల సంపాదన కోసం పోటీ పడుతున్నారు. అందరికీ వధువరులను కలిపే మ్యారేజ్ బ్యూరో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నగరంలోని శివాజీనగర్ లో నిజామాబాద్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ సొసైటీ అసోసియేషన్ అన్ని కులాల కార్యవర్గ ఎన్నికలు జరిపారు. ఇదివరకు ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా జక్క ప్రకాష్, అధ్యక్షులుగా కోయడ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మార్గంటి బాలయ్య, వైస్ ప్రెసిడెంట్ నంగులూరి శ్యామ్ కుమార్ అండ్ రమణాచారి, కోశాధికారిగా పోతుల నారాయణ, మహిళా విభాగం అధ్యక్షులుగా మింగు లక్ష్మిని ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. మ్యారేజ్ బ్యూరో నందు అన్ని కులాలకు సంబంధించినటువంటి మ్యాచెస్ చూడబడును. అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మా బ్యూరో నందు ఉన్నారు కాబట్టి అన్ని కులాలకు సంబంధించినటువంటి పెళ్లి సంబంధాలు చూడబడును. ఈనాటి విషయానికి వస్తే ఈరోజు నూతన కార్యవర్గం ఎంపికలో భాగంగా గౌరవ అధ్యక్షులుగా జక్క ప్రకాష్ గారు, గౌరవ అధ్యక్షులుగా కొయ్యాడ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మరకంటి బాలయ్య గారు, ఉపాధ్యక్షులుగా నంగునూరి శ్యాంప్రసాద్, శ్యామ్ కుమార్, అలాగే వడ్ల రమణాచారి, మరియు కోశాధికారిగా పోతుల నారాయణ గారు, డైరెక్టర్గా కట్కం రమేష్ గారు, సలహాదారులుగా ఎల్లారెడ్డి గారు మరియు మల్లేష్ గౌడ్ గారిని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ కమిటీ నిర్ణయించబడింది. ఇందులో భాగంగానే మహిళా విభాగానికి పూర్తి బాధ్యతలు అప్పచెప్తూ మింగు లక్ష్మి గారిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఈరోజు మ్యారేజ్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. మిగతా వారు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా కమిటీ ద్వారా మిగతా వారు కూడా ఇందూరు జిల్లా వాసులకు రాష్ట్ర స్థాయి కీలక పదవులు వస్తున్నాయి. మోపాల్ మండలానికి చెందిన సినీ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ కు అరుదైన అవకాశం కల్పించింది ప్రభుత్వం. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ను ప్రభుత్వం నియమించింది. సినీ ఇండస్ట్రీలో ఇదివరకు తెలంగాణకు చెందిన వారికి సరైన అవకాశాలు ఉండేవి కావు. ప్రస్తుతం దిల్ రాజ్ ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో 2 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సర కాలంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులను చేపడుతుందని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి వెల్లడించారు. అణగారిన వర్గాలకు కాంగ్రెస్ అండగా నిలుస్తోందని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని నాగారం పరిధిలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడిచిన 10 సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధి పేరిట దోపిడీపై ఆయన విమర్శలు చేశారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం రాష్ట్రాల అవసరాలకు కావాల్సిన నిధులు విడుదల చేయడం లేదన్నారు. అప్పుల్లో ఉన్న తెలంగాణను అన్ని విధాలుగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 17 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, చేతికూట వచ్చిన తర్వాత మనం మిగులుతున్నాయి. నెట్టి రావడం లేదు కానీ మనం మిగులుతున్నాయి. మనం పెట్టే పైసలు సర్కారే కడుతున్నాయి. అదేవిధంగా మనకు కొన్ని భూములు ఉంటాయి రైతులకు. రైతు రుణమాఫీ దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది అందరికీ. మరి ఎప్పుడో బాకీలు 2 లక్షలు ఉంటే అది 25,000 కోట్ల రూపాయలు ఇచ్చింది రైతులకు. రైతు బంధు, రైతు భరోసా అని మనం పెద్ద ఎత్తున మాట్లాడతాం. దానికి 7,500 కోట్ల రూపాయలు కార్మికులు బాకీ పెడితే మరి చేతికి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇచ్చేది.
ఇట్లా అన్నీ ఏంటంటే మొత్తము మనకు మన ఆరోగ్యాలు బాగుండాలి, మనం బాగుండాలి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మూలంగా అన్ని చేస్తున్నారు. అదేవిధంగా బస్సు దవాఖానాలు ఇంకా మీకు తెలుసు, నిజామాబాద్ బస్సు దవాఖానాలు ఉన్నాయి. आज तो कांग्रेस पार्टी के 1 साल का जो जश्न मनाए जा रहे हैं वो आप लोगों की वजह से मनाए, क्योंकि हुकूमत आप लोगों ने कांग्रेस की हुकूमत बनाई। तो रेवंत रेड्डी साहब ने कहा कि हमारे वेणुगोपाल साहब जो 4 टाइम एमएलए थे, 3 टाइम एमपी थे, तो वो यहाँ के इंचार्ज है। जो हमारे केशव वेणु साहब की सदारत में नोडा चेयरमैन भी है, और रत्नाकर साहब है, कुद्दूस भाई है, हमारी महिला है, और हमारा राम गोपाल है, SC ST OBC माइनॉरिटी यूथ कांग्रेस तमाम लोग यहाँ मौजूद है। मीडिया को मेरा सलाम। ये जो 1 साल का जो प्रोग्राम है, 10 साल में अभी मैं वो रोड से आते आते शोभन को बताना चाहता हूँ, वेदाना और साहब, ये रोड 10 साल में, जब 10 साल से वैसी रोड बनी नहीं हो। जो रोड अभी है तो आप लोगों को भी मालूम है, ये रोड अभी तक नहीं बनी, लेकिन आज वेणुगोपाल चारी साहब हमारे आए, वेदाना नोडा चेयरमैन आए, अब मैं समझता हूँ रोड बन जाते ही मैं समझता हूँ आप लोग आगे रोड आपके लिए परेशान क्या है। तो 1 साल में ఈ నెల 10న ఇందూరు జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి కార్యశాల బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్ రానున్నారని వివరించారు. నిజామాబాద్ నగరంలోని బాల్ భవన్ లో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల సాహిత్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ కాసర్ల మాట్లాడుతూ గత నెలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వచన, కవిత, రచన పోటీలు నిర్వహించినామని తెలిపారు. నేను నా బాల్యం అనే అంశం మీద నిర్వహించినటువంటి ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 26 పాఠశాలల నుండి సుమారు 145 మంది విద్యార్థులు తమ కవితల్ని పంపినారన్నారు. వచ్చినటువంటి ఈ కవితలలో 10 ఉత్తమ కవితా బహుమతులను గెలుచుకున్నాయని, అలాగే మరొక 20 ప్రత్యేక ప్రశంసా బహుమతులను గెలుచుకున్నాయని తెలిపారు. విజేతలైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో స్థానిక బాల్ భవన్ లో మంగళవారం నాడు బహుమతుల ప్రధానోత్సవం జరగనుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు జిల్లా స్థాయిలో ఈ వేదిక కథా రచన, కవిత రచన మీద కార్యశాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రముఖ బాల సాహితీవేత్తలైన డాక్టర్ బిఆర్ శర్మ కథా రచన మెలకువలను, గరిపల్లి అశోక్ కవితా రచన మెలకువలను విద్యార్థులకు వివరించనున్నారన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు బాల్ భవన్ కేంద్రంగా ప్రారంభమయ్యే ఈ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు నడుస్తుందని తెలిపారు. విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలను, సర్టిఫికెట్లను, పుస్తకాలను బహుమతులుగా అందించనున్నామని తెలిపారు. బాల సాహిత్య అభిమానులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఇందూరు బాల సాహిత్య వేదిక మహిళా కార్యదర్శి డాక్టర్ శారద, కోశాధికారి చింతల శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శులు వసంత లక్ష్మణ్, కందకుర్తి ఆనంద్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.